ప్రతిరోజు ఉదయాన్నే మీ పిల్లలకు లంచ్ బాక్స్ సర్ది స్కూల్కి పంపుతున్నారు కదా. కానీ స్కూల్ గేట్ దాటాక మీ పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు వాళ్ళ చేతికి రోగాలని ప్యాక్ చేసి ఇస్తున్నాయి తెలుసా. రంగురంగుల ప్యాకెట్లు నాలుకను మైమరిపించే కెమికల్స్ పేరుతో మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఈ జంక్ ఫుడ్ మాయాజాలానికి మహారాష్ట్ర ప్రభుత్వం చర్మగీతం పాడింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA కమిషనర్ తుకారాం ముండే గారి నాయకత్వంలో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల లోపల మరియు 50 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ అమ్మిన అడ్వర్టైజ్మెంట్లు వేసిన కఠిన నేరంగా పరిగణిస్తుంది. మనం ఈ చట్టాన్ని ఎందుకు ప్రాణప్రదంగా స్వాగతించాలో ఈ సంచలన నిజాలు చూస్తే మనకి అర్థమవుతుంది. సిగరెట్లు కంటే చాలా ప్రమాదకరమైన అడిక్షన్ సైంటిఫిక్ రీసెర్చ్ అతిగా పంచదార, ఉప్పు ఉండే జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల బ్రెయిన్ లో డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అయితే ఈ డ్రగ్ లేదా సిగరెట్లు బానిసైనట్లే పిల్లలు జంక్ ఫుడ్ కి బానిసలుగా మారుతారు. చాలా చిన్నతనంలో ప్రాణాంతక రోగాలు బారిన పడుతుంది. భారతదేశంలో ఏటా 40 లక్షల మంది చిన్నారులు చాలా పిన్న వయసులో తీవ్రమైన ఉపాధ్యాయులు చైల్డ్హుడ్ ఒబెసిటీ బారిన పడుతుంది. ఒకప్పుడు 50 ఏళ్లకు వచ్చే టైప్ 2 డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ సమస్యలు ఈరోజు 10 నుండి 12 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంది. అయితే ఈ నిర్ణయం, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ ఒక్క నిర్ణయం సుమారు 2 కోట్ల మందికి రక్షణగా నిలుస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఏకంగా 1,80,00,000 పాఠశాలలు మరియు 2 కోట్లకు పైగా చిన్నారులు ఈ జంక్ ఫుడ్ విష సంస్కృతి నుంచి కాపాడబడవచ్చు. కష్టపడేది ఎవరి కోసం? మన బిడ్డల నవ్వుల కోసం, వారి భవిష్యత్తు కోసం కాదు. మరి మన బిడ్డల ఆరోగ్యాన్ని కొన్ని కంపెనీలు తమ కోట్ల రూపాయల వ్యాపార లాభాల కోసం పనంగా పెడుతుంటే మనం మౌనంగా చూస్తూ ఉన్నాం. పిల్లలకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఎంచుకునే మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, కానీ పాలకులకు, తల్లిదండ్రులైన మనకు ఆ బాధ్యత ఉండాలి. పాఠశాల క్యాంటీన్లలో సమోసాలు, కూల్ డ్రింక్స్ స్థానంలో పండ్లు, మొలకలు, స్వచ్ఛమైన నీరు అందించడం ద్వారా మాత్రమే మన పిల్లలకు సరైన భవిష్యత్తు. ఈ నిర్ణయం కేవలం మహారాష్ట్ర వరకే కాకుండా మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా భారతదేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే ఇది కేవలం పాలసీ కాదు, దేశ భవిష్యత్తు పట్ల చూపించాల్సిన కనీస బాధ్యత. ఏదేమైనా పిల్లల ఆరోగ్యం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిజమైన పౌర స్పృహ, సమాజానికి మేలు చేసే సంచలన విశ్లేషణ కోసం పాజిటివ్ సైట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.